స్వామి. ఆ, రా కూర్చో. ఉమ్, ఈ రోజు నుంచి మనం పూజ స్టార్ట్ చేద్దాం. అలాగే స్వామి. పూజకి ఏమేం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. ఈ లిస్టులో ఉన్న ప్రతిదీ తీసుకురావాలి. పూజకి ఇవన్నీ చాలా అవసరం. సరే స్వామి. అవును, మీ హస్బెండ్ ఫారెన్కి వెళ్ళి ఎన్ని రోజులవుతోంది? మా వారెళ్ళి 2 సంవత్సరాలవుతోంది. 2 సంవత్సరాల నుంచి ఒంటరిగానే ఉంటున్నావా? అవును స్వామి. నువ్వు ఎలా ఒంటరిగా ఉంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఏం స్వామి, ఎందుకు? లైఫ్లో ఒంటరిగా ఉండడం చాలా కష్టం. అందులోనూ నీలాగా యవ్వనంగా ఉన్నవాళ్ళు ఒంటరిగా ఉండడం అంటే ఇంకా కష్టం. అవును స్వామి. ఏం చేసేది? కుటుంబంలో ఉంటున్న కష్టాలలాంటివి. నా హస్బెండేమో విదేశాలకు వెళ్ళి కష్టపడి పని చేయాల్సొస్తుంది. నాలాంటి ఆడవాళ్ళు ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. మ్మ్, నువ్వు చెప్పేది కూడా నిజమే కదా. జీవితంలో ఒంటరిగా ఉండి కష్టపడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సరేనా? అమ్మా రామ్మా. స్వామీజీ ఎవరో తెలుసా? మ్మ్, అర్థమవుతోంది. నీ కూతురే కదా. ఎలా కనిపెట్టారు స్వామి? మొహం చూస్తేనే తెలిసిపోతోంది. ఆ శక్తిస్వామి అని మన టీవీలో వస్తుంటుంది కదా, ఆ హ్మ్. స్వామివారే. ఓ నమస్కారం మ్మ్, స్వామి. చల్లగా ఉండు. దీర్ఘాయుష్మాన్ భవ. సరే, నువ్వు రూంలో ఉండు, ఆ. నేనొస్తాను. సరేమ్మా. అవును, మీ కూతురికి వయసెంతుంటుంది? ఇప్పుడు 17 సంవత్సరం అండి. కాలేజీకి వెళుతోంది. సరే, నువ్వు నీ కూతురు నైట్ పూజకి రండి. ఉమ్, ఈ పూజలోనే ఇంట్లో నిధి ఎక్కడుందనేది తెలిసిపోతుంది మనకి. ఉమ్. సరే స్వామి. సరే, నేను వెళ్ళి ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మనం నైట్ పూజలో కలుద్దాం. సరే స్వామి. ఓం హ్రీం క్లీం షా షా షా. ఇక్కడ నిధి ఉందని కనిపెట్టాను. ఎక్కడుంది స్వామి? అన్నీ చెప్తాను. ముందు ఈ పూజలో పెట్టిన తీర్థాన్ని తాగండి. ఉమ్. నువ్వెళ్ళి పడుకో అమ్మా. అమ్మా స్వామి చెప్పినట్టు వినమ్మా, వెళ్ళి పడుకో. నువ్వు సరేమ్మా. మాత్రం ఇక్కడే ఉండు. అలాగే స్వామి.